ర్ణవం ఇతేంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాన్ నాదయామున మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజేత్మరుక్మవ్యామోహతస్తరితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిन्धोः రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగవాహాన్ భక్తానిరేణు పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్ర రామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురుకేశచంద్ర జలదిన్ గోవింద పూరారికౌ మత్తార్యన్ నిగమాంతయోగి జగదాచార్యౌ సకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమనఃకోలేశ దేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాక్ అమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదార్థసారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామన సోనవే తత్కటాక్షణలక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణపాదపాదాబ్జే నమామి శిరసా సదా తత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సోనవే సంసారభోభిసందష్టదేవజీవాతవే నమః శృత్యర్థసారజనకం స్మృతిపాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణబంధుం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణసోనన సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంసారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసనే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాదాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగసింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేదరహస్య జాతం శ్రీగౌతమన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటాద్యతనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లి మాం భజే శ్రీమద్వేంకటరంగాది శిష్యం సశిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీశతకోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడవేదసాగరం திருவலிதினாரியன்னும் தென்கொருகோர் என்றும் மறுவினியவன் பொருணல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினைய எப்படி சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்கொருகோர் பயனும் இனத்தாரை அல்லாதிரைந்தேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடகோபன் பாதங்கள் யாங் உடையிடப்பட்டு கேந்த பெருங்கீர்த்தியிடமான் சமனதன் வாயந்த மலர்பாதம் வழங்குகின்றேன் ஆயந்த பெரும் செய்தார் சடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பெறாத உள்ளம் பெறா வான் திகழும் சோலை மதிரங்கள் வன்புகள் மேலான்ற தமிழ் மறைகள் ஆயிரமும் இன்று முதல் தாய் சடகோபன் மயம்பாள் வளத்தை தத்தாய் நிராமானுசம் மிக்க விரை நிலையும் மையாமயர் நிலையும் தக்க நிலையும் தடையாதி தொக்கையிலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் கொருகை எருவோல் ராஜினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ కాలాన్ని ఎలా వెళ్ళపుచ్చాలి అనే దానికి మనకి ఒక మార్గాన్ని నిర్దేశిస్తోందా ఈ ఆచార్య పరంపర అనిపిస్తూ ఉంటుంది. ఎల్లవేళలా ఇప్పుడు ఆ మొదలాళ్వార్ల తిరునక్షత్రాలు పొద్దున్నే ముందుగా ఆళ్వార్లు వారి యొక్క వైభవాలు వారు, తర్వాత నమ్మాళ్వార్లు. ఇప్పుడు మామూలుగా సాయంత్రం అయ్యేటప్పటికి ఇవాళ మన రంగనాథ స్వామి కోవిల ఉంది కదా ఇక్కడ హైదరాబాద్లో, ధనంజయ్ గారి కోవిల.
ఆ కోవిల్లో వేదాంత దేశకుల యొక్క తిరునక్షత్ర ఉపన్యాసాలు అనేవి 3 రోజులుగా జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం అందులో అన్వయించేటువంటి ఒక భాగ్యము. అంటే అలాగా ఆయన పేరు తలుచుకుంటూ ఇందాక నారాయణ పండితులు సేవిస్తే ఆనందంగా వింటూ మన రామకృష్ణ లాంటి వారి తిరునక్షత్రాలు వచ్చిందంటే 108 సార్లు చదివించేసాం, 100 సార్లు చదివించేసాం, 500 సార్లు చదివించేసాం. అంటే ఇదే ధారకం, ఇదే పోషకం, ఇదే భోగ్యం. అలా జీవితం గడవడం కంటే మనకి కావలసినది వేరొకటి లేదు అనేటువంటి ఒక సదవకాశాన్ని కల్పిస్తోంది మనకి ఆచార్య పరంపర. అందులో నమ్మాళ్ళవారు అనుగ్రహించినటువంటి తిరువిరుత్తంలో మనం 61వ పాసురంలోకి ప్రవేశించాం. ఏ పాసురంలో కూడా పైకి లోకానికి తేలికగా అర్థం అవడం కోసమని ఒక ప్రేయసనో, ఒక ప్రియుడనో, ఒక చెలికత్తనో, ఒక తాయిమారనో, ఒక నాయికాభావమనో, సంధ్యాకాలమనో, సూర్యుడనో, చంద్రుడనో ఏదో రకరకములైనటువంటి మనకి తెలిసినటువంటి ఉదాహరణలని ఇస్తూనే అందులో ధ్వన్యర్థంగా జీవుడు పరమాత్మని చేరడానికి ఆ విశ్లేషాన్ని భరించలేకపోవడానికి ప్రకృతి ఎలాగ ఏ విధంగా దోహదం చేస్తోందా, బాధపడుతోందా, వీటన్నిటినీ కూడా జీవ పరమాత్మలకి అన్వయిస్తూ నమ్మాళ్ళవారు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధము తిరువరుత్తంలో 61వ పాసురంలోకి ఇవాళ మనం ప్రవేశించాం. வாசகம் செய்தது நம்பரமே தொல்லை வானவர்தம் நாயகன் நாயகரெல்லாம் தொழுமவன் ஜாலமொத்தம் வேயகமாயினம் சோரா வகை 2 அடியால் தாயவன் ஆய்குலமாய் வந்து తోన్రిత్ నమ్మిరయ్యే. చాలా అందమైనటువంటి భావాలను చెప్తూ ఉంటారండి. తొల్లై ప్రాచీనులందరూ కూడా అంటే సంప్రదాయం అనేటువంటిది ఎంత ముఖ్యమో అనేది చెప్పడానికి వానవరుతం నాయకనే నిత్యసూర్యులకి నిర్వాహకుడు. నిత్యసూర్యులు ఎప్పటి వారండి? తొల్లై అనాదిగా పెరుమాళ్ళు ఉన్నప్పటి నుంచి ఆయన్ని సేవించుకుంటూ ఉండేటువంటి భాగవతోత్తములు అక్కడ పరమపదంలో. అలాంటి వారు ఎల్లాం తొలువన్ వాళ్ళందరూ కూడా అభిమానించేటువంటి. రెండవది బ్రహ్మాదులు ఉన్నారు, వాళ్ళు వారి వారి యొక్క గొప్పతనాన్ని పదవులని నిలబెట్టుకోవడం కోసం పెరుమాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటారు. జాలం మొత్తం వేయగం ఆయినం సోరావు లోకాలు కొలిచాడు అనేటువంటిది ఒక్కొక్కసారి ఒక్కొక్క పద ప్రయోగంతో అందంగా చెప్తారు నమ్మాళ్ళవారు. ఇక్కడ ఎలా చెప్పారు అంటే ఒక వేయి అంటే మన వెదురుగడ అంటారు చూడండి, అదనమాట. ఆ వెదురుగడ మోపడానికి కూడా జాగా లేనంతగా లోకాన్ని మొత్తం కొలిచేశాడు. మనం ఆ మాట అంటామే, సూది మనం మోపడానికి కూడా లేనట్లుగాని అన్నాడు అని. అలాగంటే ఇంత కూడా వదిలిపెట్టకుండా లోకాల్ని కొలిచినటువంటి స్వామి ఎలా కొలిచాడు? 2 అడియాల్ తాయవన్ 2 పాదాలతోటి. లోకాలన్నీ నా 2 పాదాల కిందకి వచ్చేసాయి, ఇంకా 3వది ఎక్కడ పెట్టాలి? అంత విశాలమైనటువంటి వాడైన నమ్మిరై మన నాయకుడండి ఈ స్వామి. ఎక్కడికి వచ్చాడు? ఆయకులం ఆయి వందుతోన్రిత్ గోపాలకులంలోకి వచ్చాడు. ఈ కృష్ణుడిగా అవతరించడం అనేది సౌలభ్యానికి పరాకాష్ఠగా. ఎప్పుడు కృష్ణుడు అంటే సౌలభ్యం. ఆ 2 పదాలు జంట పదాల్లా మన మనస్సులో ముద్ర పడిపోవాలన్నమాట. లేకపోతే ఒక గొల్ల వంశంలోనికి వచ్చి అవతరించిన స్వామిని వాసకం శైవదునం పరమే ఆయన వర్ణించడం మనకి సాధ్యమా? ఆ సౌలభ్యమూర్తి గొప్పతనాన్ని వర్ణించడము మనకి సాధ్యమా? ఎందుకంటే ఆయన గొప్పతనాన్ని గురించి అమ్మ తప్పకుండా వస్తాడు అని ఓదారుస్తూ చెలి పలుకుతున్నటువంటి పాసురంగా దీన్ని మనకి చెప్పారు అన్నమాట. ఏమిటి ఇందులో? అందరికంటే చాలా గొప్పవాడమ్మా, లోకాలన్నీ కొలిచిన వాడమ్మా. కొలవడంలో కూడా 2 పాదాల కిందకే లోకాలన్నీ సరిపోయాయమ్మా.
అలాంటి వాడు అంత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వచ్చి కృష్ణుడుగా అవతరించాడమ్మా. ఏమి సౌలభ్యమూర్తి, అలాంటి వాడు నీ దగ్గరికి రాకుండా ఉంటాడా? నువ్వేం బెంగ పెట్టుకోకు అని సఖి చెప్తున్నట్లుగా ఇది మనకి. అంటే వేదాలు కూడా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మేము పొగుడుతాం పెరుమాళ్ళని అని వేదాలు బయలుదేరాయి, కొలవలేకపోయాయి. ఒక్క గుణాన్నైనా కొలుద్దామని, ఆనంద గుణాన్ని కొలుద్దామని బయలుదేరింది. అది కూడా ఎక్కడ అంతుందో కనపడలేదు, అది వెనక్కి వచ్చేసింది. దాన్నే భాష కంసైవదు నంపరమే ఆ పదంతో చెప్తున్నారనమాట. పొగడ్డం మనకి సాధ్యమా? ఆయన కళ్యాణ గుణాలను మనము పొగడలేము. ఒక వెదురు కర్ర నాటేంత స్థలం కూడా వదలకుండా భూమిని కొలిచినటువంటి వాడు. ఆ కొలవడం కూడా ఎలాగా? ఇరండే అడియాల్ తాయవన్, రెండే మంచి మంచి పాసురాలు ఉంటాయి చూడండి. ఓరు కురళాయ్ இருநிலம் மூவடி மண் வேண்டி உலகனைத்தும் ஈரடியாளுடைக்கு ஒன்னம் தருகவேனா మావలియై చిరైயில் వైత తాళాడను. ఒక చిన్న కుర్రాడుగా వచ్చాడు, ఒకటి. 2 పాదాలతో కలిచాడు, 2. 3 అడుగులు కోరాడు, 3. ఇలాగా పాసురాలు రచించడంలో ఆ నెంబరింగ్ కూడా అందంగా ప్రయోగిస్తూ చెప్పినట్లుగా ఇంకా 3వ పాదాన్ని ఎక్కడ పెట్టను అని బలిని అనుగ్రహించినటువంటి ఆ స్వామి యొక్క వైలక్షణ్యం. అలాంటి అంటే పరత్వాన్ని చెప్పారు ఈ పాసురంలో ముందు భాగంలో. 4 పాదాల్లోనూ ముందు 2 పాదాలలో పరమాత్మ యొక్క పరత్వాన్ని చెప్పారు. అలాంటి ఆయన ఎక్కడికి వచ్చాడు? కులభ్యంగా అవతారమూర్తిగా వచ్చాడు. ఆయ్ కులమాయ్ వందు తోన్రెత్. ఒక రాజకులంలో ఆవిడ ఓ దేవకీదేవి అనుకోండి, ఆవిడకి కొడుకుగా పుట్టి ఓ యశోదాదేవికి ఒరిత్తి మగనాయి పిరందు ఓరిరవలు కదండి. ఇంకో ఆవిడ దగ్గర చక్కగా పెరిగి, అందుకే సౌలభ్యానికి కృష్ణావతారాన్ని మించిన అవతారం లేదు అంటారు లీలాసుకులు. అవతారః సంతు అన్యే, ఉంటే ఉండనివ్వండి మిగిలిన అవతారాలు ఎన్నైనా సరే, కానీ సరసిజనైనస్య సర్వతోభద్రాః కృష్ణాదన్య కోవా ప్రభవతి గో గోప గోపిక ముక్త్యై. అంటే కృష్ణుణ్ణి మించినటువంటి దైవం గోప గోపిక, గోవులకి రక్షించడానికి కృష్ణుణ్ణి మించినటువంటి దైవము వేరొకటి లేదు. అంటే మనలాగా కర్మ అనేటువంటిది లేనివాడు మనలాగా ఒక కర్మజీవిగా పుట్టడమా, అది జ్ఞానం అనేటువంటిది లేని ఒక భూమిలో పుట్టడమా, అది ఒక గొల్లలను మేపుకునేటువంటి జాతిలో పుట్టడమా, అంతలా కలిసిపోయినటువంటి ఆ మహానుభావుని తలుచుకుని నమ్మాళ్వారు ఏ తీరం ఏమాశ్చర్యం మా కోసం నువ్వు వచ్చావా అని అన్నారే, అలా అన్నట్లుగా అటువంటి స్వామి అంత దయామూర్తి. అమ్మా ఆయన తప్పకుండా వస్తాడు అని చెప్పి సఖి ఓదార్చేటువంటి వాక్యాలుగా ఈ పాసురాల్ని మనం తిరువృత్తంలో చెప్పుకున్నాము. ఇంకా 5వ పదిలోకి ప్రవేశిద్దాము. 5వ పది 3వ దశకము 4వ పాసురంలో సగభాగం పూర్తయింది. ఒకసారి 5, 3, 4ను అనుసంధానం చేసుకుంటున్నాం. ஊரவர் கவ்வை எருவிட்டு அன்னை சொல் நீர் மடுத்து ஈரனல் நெத்தி வித்தி முளைத்த நெஞ்ச பெரும் செய்யுள் பேரமர்காதல் கடல் புரைய விளைவித்த கால் அமர்மேனி కన్నన్ తోళి కడియనే. ఏమంటావు? నమ్ కണ്ണన్ కడియనే. మన కృష్ణుడు కఠినాత్ముడు అంటావా? ఈవిడ బాధ తగ్గించాలని ఆయన అంతేలేమ్మా, అంత కఠినాత్ముడు అంది కదా నిన్న. ఏమంటావు? ఆయన కఠినాత్ముడు అని అంటావా అని చెప్తూ వ్యాఖ్యానంలో మనము 90వ పేజీలోకి వచ్చాము. ముళైత్త అనేటువంటి పేర. ఎరుమెట్టు నీరుంబాయిచ్చినాலும் முளைக்கும் போதும்
అంకుర శక్తియుండాం పోదం అవనుండాక్క వేణుమే. ఎంత ఈ పాసురంలో ఎలాంటి అలంకారాలు చెప్పారండి. చాలా అందమైనటువంటిది. ఎరువు అన్నారు, లోకులు తిట్టడాన్ని పంటకు వేసే ఎరువుగా చెప్పారు. చాలా అందమైనటువంటి భావన. పైగా దాన్ని నమ్మిళ్ళ ఎలా సమర్థించారు? ఎరువు ఎప్పుడైనా ఒకసారి వేస్తే చాలు, అందువల్ల లోకం ఎప్పుడో ఒకసారి అంటుంది, కానీ తల్లి ఉందే రోజూ చెప్తూ ఉంటుంది. కాబట్టి ఇది పంటకు రోజు నీరు పెట్టేలాంటిది అనేటువంటి మాట అన్నారు చూడండి. ముళైక్కుం పోదుం, ఆ అంకుర శక్తి ఒక్కసారి మొలక, అందులోంచి మొలక బయటకు రావాలంటే ఆ నీరు అనేటువంటిది సకాలంలో పెట్టడము అనేటువంటిది, ఎరువు వేయడం అనేటువంటిది, ఇలాంటివన్నీ నిన్న మనం వివరంగా చెప్పుకున్నామే. ఆ సందర్భంగా ఆ ప్రేమ అనేటువంటిది ఒక సముద్రంలాగా బయలుదేరింది అంటున్నారు. శరీర ఆరోగ్యం ఇత్యాది. విష్ణు పురాణంలో ఒక శ్లోకం ఉందండి. ఆ విష్ణు పురాణం అనేటువంటి దాన్ని భాగవతంలో ఒక శ్లోకం ఉందండి. చాలా మంచి శ్లోకాలు కాబట్టి ఇవి వ్యాఖ్యానంలో మనకు అందించారు. శరీర ఆరోగ్యం ఐశ్వర్యం భోగాంశ్చైవానుషంగికాన్ దదాతి ధ్యాయతాం పుంసాం అపవర్గ ప్రదో హరిహి. ఇది భాగవతంలోనిదండి. మనకి ఆరోగ్యం రావాలి అని అంటే, ఐశ్వర్యం కావాలి అని అంటే, భోగాలు కావాలి అని అంటే మోక్షప్రదాత అయినటువంటి శ్రీమన్నారాయణున్నే సేవించండి. అది భాగవతంలో చెప్పినటువంటిది. మరి విష్ణు పురాణంలో కూడా ఇంద్రుడు స్తోత్రం చేస్తాడు కదండి. నమామి సర్వలోకానాం జననీమబ్జ సంభవాం అని చదువుకునే వాళ్ళం ఒకప్పుడని చెప్పాం కదండి. అందులో ఏమంటారంటే శరీరారోగ్యమైశ్వర్యం హరిపక్ష జయసుఖం దేవిత్వం దృష్టి దృష్టానాం పురుషాణం న దుర్లభం. లక్ష్మి, నువ్వు గనక చూస్తే ఆరోగ్యం వస్తుంది. యద్భ్రూభంగా ప్రమాణం, చూడక్కల్లా పూర్తిగా ఆ కనుబొమ్మని అలా ఒక్కసారి కదిలిస్తే చాలు, ఆ కటాక్షం వల్ల విపురుషైహి, ఆ బిందువులు పడితే చాలు, శరీరానికి ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, శత్రు నిరసనం వస్తుంది. ఇవన్నీ కూడా సుఖానికి సాధనాలు. మనం సుఖపడాలి అంటే ఒంట్లో బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం లేకపోతే ఏమున్నా, ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఎన్ని ఉన్నా సరే ఆరోగ్యం లేకపోతే ఏం సుఖపడతామండి. అలాగే ఐశ్వర్యం లేదనుకోండి, సుఖ సాధనాలన్నీ ఎలా సంపాదించుకోగలం మనం. అలాగే శత్రు నిరసనం, ఎన్ని చేస్తున్నా మన్ని చూసి బాధపడే వాళ్ళు ఎదురకుండా ఉన్నారనుకోండి, అది మనస్సుకి ఎంత అశాంతిగా ఉంటుంది. వాళ్ళు లేకపోవడం, ఇలాంటివన్నీ సుఖ సాధనాలు అంటారు. మరి ఏది మనం పొందాలి? సుఖాన్ని పొందాలి. అవి సుఖాన్ని పొందించడానికి సాధనాలు. వాటి వల్ల మనం సుఖాన్ని పొందాలి. ఇవి రెండు కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కార్యాలే. సుఖ సాధనంగళయ్యం సొల్లి. ఒకటి సుఖ సాధనాలు చెప్పారు. సాధనం అంటే ఏమిటంటే డబ్బు. డబ్బు ఉంటే ఏదైనా కొనుక్కోగలం, కొనుక్కొని అప్పుడు దాన్ని సుఖం అనుభవించగలం. ఈ అనుభవానికి సాధనం డబ్బు అన్నమాట. అలాగే ఆరోగ్యం అన్నమాట. ఇవన్నీ ఉంటేనే సుఖాలు వస్తాయి. అవత్తుకు పలమాన సుఖం తన్నయ్యం తనెత్తు చొల్లి. అవి ఇచ్చేటువంటి సుఖాన్ని విడివిడిగా చెప్పారు. సుఖ సాధనం, సుఖాలు. ఎంత క్లారిటీయో వ్యాఖ్యానం. నీకు ఈ సుఖం కావాలి అంటే ఇవన్నీ ఉండాలి. ఏముండాలి? ఆరోగ్యం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, శత్రువులు మనను చూచి ఏడ్చేవాళ్ళు లేకుండా ఉండాలని. లోకంలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. నరఘోష అంటారు దీన్ని. మన తిండి మనం తింటూ ఉన్నా మన చూసి వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు. ఇది లోక లక్షణం. మరి అప్పుడు మన మనస్సుకి సుఖం ఉండదు. అది లేకుండా చేయడం ఎలా వస్తుందండి? అమ్మ కటాక్షంతోటే వస్తుంది. ఏది కావాలన్నా తల్లి యొక్క కటాక్షం. శ్రీగుణ రత్న కోసం అంతా అమ్మ యొక్క కటాక్షాన్ని రతి, మతి, ధృతి, సరస్వతి ఎన్నున్నాయో అన్ని నీ దయ వల్లే వస్తాయి తల్లి అని చెప్పడం అన్నమాట.
ఇరండుక్కుం అవన్ కటాక్షం వేణుమెన్నదిరే. ఇరండుక్కుం రెండింటికి, సుఖ సాధనానికి డబ్బు కావాలన్నా నీ అనుగ్రహం కావాలి. డబ్బు ఉంటుందండి, కొంతమందికి అనుభవం ఉండదు. ఇప్పుడు మనకి తెలిసే ఉదాహరణలు చెప్పుకుందాం. 100 కాసులు బంగారాలతో అన్నీ చేయించుకున్నారండి. ఒక్కనాడు మెళ్ళో పెట్టుకునే యోగాలు ఉండవు. అవి బీరువాల్లోనో లేకపోతే ఆ బ్యాంకుల్లోనో ఎక్కడో అక్కడ పడి ఉంటాయి. ఉండడం వేరు, అనుభవం వేరు. ఇది చాలా గొప్ప స్టేట్మెంట్. డబ్బు ఉండడం కాదు, తిండి ఉండడం కాదు, ఉన్న తిండిని తినే అనుభవం, జీర్ణించుకునే ఆరోగ్యం, అది ఉండడం చాలా గొప్ప. ఇరండుక్కుం అన్న మాటలో ఇంత అర్థం చెప్పారు. ఏమిటి? వస్తువు కావాలన్నా నీ కటాక్షం ఉండాలి, దాన్ని అనుభవించాలన్నా నీ కటాక్షం. అసలు అనుభవమే గొప్ప కటాక్షం అని. కొంతమంది ఎంతున్నా వాళ్ళు అనుభవించరు, ఒకళ్ళకి ఇవ్వరు. కొంతమందికి మూలుగుతూ ఉంటాయి, ఒక్కదాన్ని తీసి వాడుకోరు. అది బట్టలు అవ్వచ్చు, బంగారాలు అవ్వచ్చు, నగలు నాణ్యాలు ఏవైనా కావచ్చు. ఉండడం కాదండి, ఉన్నదాన్ని వాడుకోవడమే అదృష్టం. అదొక గొప్ప విషయం చెప్తున్నారు. సిరియత్తై పెరియదు నిలయుమా పోలే, ஒருவன் பண்ணின சுகிருதத்தினுடைய பலத்தை வேறொருவன் பறித்து கொள்ளாமே, அவன் தானே భుజికంబడి పండుం బోధం అవన్ కటాక్షం వేణుమే. ఇక్కడ చిన్న హాస్యాన్ని అలా విసిరేశారా అనిపిస్తుంది, పైకి పెద్ద హాస్యంగా ఉండదు. ఇప్పుడు కనపడేవనుకోండి, ఒకళ్ళు ఎత్తుకుపోతున్నారు. మామూలుగా డబ్బు ఎక్కువ ఉంది, ఎవరో దొంగలు ఎత్తుకుపోయారో, ఎవరో పట్టుకుపోయారో, నగలు ఉన్నాయి, బంగారాలు దోచుకున్నారు. మన అదృష్టం కొద్దీ మన పుణ్యాలని ఎవరు అలా ఎత్తుకుపోలేరుటండి. అది ఇక్కడ నంబెళ్ళయ్య గారి చిన్న హాస్యం. దానికి అవకాశం ఉంటేనా, నేను ఒక్క పుణ్యం చేయకపోయినా అందరి పుణ్యాలు లాగేసేసుకుని ఆ పుణ్య ఫలాన్ని నేను అనుభవించేస్తాం, అక్కడ దాకా పోయేదన్నమాట ఈ దొంగతనంకి లక్షణం. అలా కాకుండా ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఇది మనకి విద్య విషయంలో చెప్తారండి. చాలా అందమైన శ్లోకాలు ఉన్నాయి. నా చోరహార్యం, మీరు చదువుకున్నారనుకోండి, దొంగలు ఎత్తుకుపోలేరండి దాన్ని. నా రాజులు అంతకంటే తీసుకోలేరండి. నా భ్రాతృభాగ్యం, నీకు ఇంత ఆస్తి ఉంది నాకు సగం ఇచ్చేయని అన్నదమ్ములు వచ్చి వాటా అడగరండి. ఏ పండితుడు ఎంత చదువుకుంటే వాడి చదువు వాళ్ళలోనే ఉంటుంది, వాళ్ళు ఒక్క శ్లోకాన్ని కూడా పట్టుకుపోలేరు అవతలకి. నా భారకారి, ఈ బరువు, ఇంత చదువుకున్నాం, బుర్ర బరువెక్కు, ఏమీ లేదు. ఏ కృతే వర్ధత ఏవ నిత్యం. ఈ డబ్బుకు ఒక గొప్ప లక్షణం ఉందండి, ఖర్చు పెట్టిన కొద్దీ పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి డబ్బు ఎక్కడైనా ఉందా? అంటే ఖర్చు పెడితే పెరగడం అంటే ఏమిటి? ఇప్పుడు నాకు విషయం తెలియలేదంటే అవమానం ఏం లేదు, తెలుసుకోవాలి. అందుకు సిగ్గుపడక్కర్లేదు. అది తెలుసుకొని మనం చెప్పుకున్నాం అనుకోండి, మనకి పూర్వం ఉన్న దానికంటే మరింత జ్ఞానం కలుగుతుంది. వ్యయే కృతే, ఖర్చు పెడితే, వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. కాబట్టి విద్యను మించినటువంటి ధనము ఇంకొకటి లేదు. అలాగే ఇక్కడ ఆ చదువుకి చెప్పినవన్నీ ఈ పుణ్యానికి కూడా అప్లై చేసుకుంటే మన పుణ్యాన్ని ఎవరు లాక్కుపోలేరండి. ఎవరి పుణ్యం వాళ్ళకే కాబట్టే ఇంకా కొంత ధర్మంగా కాలం నడుస్తోంది. కానీ తపశ్శక్తి చేత అవి కూడా చేసేవారటండి. త్రేతాయుగాల్లో ఈ కథలు మనకు కనిపిస్తాయి. నేను సంపాదించినటువంటి పుణ్యలో మీకు ధారపోస్తున్నాను. రామాయణంలో అక్కడ కనిపిస్తుంది కదండి, పరశురామావతారాల్లో అక్కడ ఆ ఘట్టాల్లో. ఇంకా ఆ టెక్నాలజీ మన భూమండలంలోకి రాలేదు. వస్తే ఇది ఏమైపోతుందో ఆ తర్వాత విషయం అనుకోండి, అంతదాకా లేదనమాట. అందుకని చెప్తున్నారు, ఇరండుక్కం అవన్ కటాక్షం వేణుమన్నెదిరే, సిరియత్తై పెరియదు నిలయమాపోలు. చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు, బలహీనుణ్ణి బలవంతులు బాధ పెట్టినట్లుగా, ఒరువన్ పండిన సుకృత పడత్తినుడయ్య ఫలత్తై, ఒకడు పొందినటువంటి పుణ్యఫలాన్ని వేరొరువన్ పరితుకొళ్ళామే, అవన్ తానే భుజిక్కంబడి పన్నం బోధం అవన్ కటాక్షం వేణుమే. ఎవరు చేసినది వాళ్లే అనుభవించే అదృష్టం, అది పెరుమాళ్ళ దయ వల్లే లభిస్తుంది. అంటే అసలు క్షణము కూడా ఆయన కటాక్షం వల్లే నడుస్తోంది జీవితం. ఇది చాలా
యథార్థమైనటువంటి విషయము. అది ఎంతకాలం ఏమిటి అని కాదండి, ఏదైనా ఇవాళ ఇలా ఉంది అంటే ఆయన కటాక్షం వల్లే జరుగుతోంది. నంజ పెరం செயல் సంశ్లేష విశ్లేషంగళాలే పుడైపడుద్ది. ఈ మనస్సు పెరుమాళ్ళకి దగ్గరికి వెళ్ళడం, పెరుమాళ్ళకి దూరంగా వెళ్ళడం, అందువల్ల ఒకసారి దగ్గరికి వెళ్ళడం, ఒకసారి దూరంకి రావడం, మనస్సు ప్రయాణం, రాపిడి అంటారు చూడండి. దాంతో అది రాపాడబడింది అంటారు తెలుగులో. రాపాడబడ్డం అంటే వెళ్ళడం రావడం, వెళ్ళడం రావడం అనేటువంటి ఇదిలో నిత్య విభూతియోపాధి పురపుడైతాంబడి పరమపదం అంత వైశాల్యంగా ఉంది మనస్సు. నిజంగానే మనం కంప్యూటర్ని అంటాం చూడండి, మనకి తెలిసినది. మనస్సుని మనం చూసుకోగలమా అంటే చూసుకోవచ్చు. ఎలా? ఓ కంప్యూటర్ పోలిక చూసుకోండి, ఎంత ప్రపంచం అండి అందులో. అసలు ఇంత మిషన్ మనం పెట్టుకుంటాం, ఏ ఫోనో ఏదో ఇంత తీసుకున్నాం అనుకోండి, ఇన్ని ఉన్నాయి అందులో. ఒక్క యాప్లో, ఒక్క గూగుల్లోకి, ఒక్క దేంట్లోకి వెళతాం అనుకోండి, ప్రపంచం అంతా అందులో ఉంది. ఇంత దాంట్లో అన్ని ఉండడం ఎలా కుదిరింది? దీనికై ఇంత శక్తి ఉంటే మరి పెరుమాళ్ళు ఇంతలో విశ్వాన్ని ఇముడ్చుకోవడంలో కష్టం ఏముంది? మనకి తెలిసేటువంటి ఉదాహరణలు అన్నమాట ఇవన్నీ కూడా. అందువల్ల ఇక్కడ నిత్య విభూతియోపాధి పరైపొడుతాంబడి పెరెక్కనానాయిత్. ఎంత గొప్ప మనసు అండి మన మనస్సు. నిజంగా అది ఇచ్చాడు కాబట్టి ఈ జీవితం ఇలా సాగుతోంది. ఆ మనస్సు లేని రాయో రప్పో చేశాడు అనుకోండి, ఏం భావించగలం, ఏం ఆనందపడగలం? నంజమాగిర పెరియ సెయ్యిలే. ఇదే అక్కడ నిన్న చెప్పుకున్నటువంటి సారాంశాన్ని ఒక వాక్యంగా చెప్తున్నారనమాట. నంజము మనస్సు అనేటువంటిది పెద్ద పంట భూమి. ఊరారలరాగిరయ్య ఎరువైయిట్. ఊరువారి మాటలు అనేటువంటి ఎరువు వేశారు. ఎరువు వేస్తే పంట బాగా పండుతుంది. నా ప్రేమ పెరియ విళై నిలత్తుకుళ్ళే. అలాంటి మనసులో పేరమర ఇత్యాది ఊరారు సొల్లం పగిక్కుం తాయారుడయ హితవచనత్తుకుం. లోకంలో వారి నింద ఒకవైపు నుంచి, అమ్మ యొక్క హితవచనం రెండవది. మేళాద పర్యాన కాదలాయత్తు. ఇవన్నీ వచ్చి మీద పడిపోతున్న అమ్మాయి చాలా స్ట్రాంగ్ గా ఉంది. మీరెవ్వరు చెప్పినా నేను వినను వినను వినను. ఇంగే கடல் புரைய என்றது, கடலில் மிக பெரிதால் என்னான் என்றது, அதனில் பெரிய என்னவா என்னும் ஈஸ்வரம் தன்னை విళాకొల్లై కొల్లుంబడియాన కాదల్ என்றது. ఇవన్నీ మనకి చక్కటి పాసుర ఖండాలను ఆళ్వార్ల అటు తిరువిరుత్తల్లోంచి, ఇటు పెరియ తిరువందాదిలోంచి, అన్నిటిలోంచి పాసుర ఖండాలను ఇచ్చి, అదనిల్ పెరియ ఎన్ అవా, ఆయన కంటే కూడా గొప్పది నా ఆర్తి. నా ప్రేమ ఉందే పెరుమాళ్ళ విషయంలో, దానికి కొలమానము లేదు. ఈశ్వరన్ తన్నై విళాకొల్లై కొల్లంబడియాన కాదల్. పెరుమాళ్ళు నన్ను తన అధీనంలో పెట్టుకునేలా చేసినటువంటి ప్రేమ. అంటే ఆ ప్రేమకి పరవశుణ్ణైపోయి ఆయన యొక్క అధీనంలోకి వెళ్ళిపోగా, ఆగా పోయిన జ్ఞానం ఎన్నడంగి ఇవ్వళవం వర విళైత్తుకొండు కొండ కార్యమిదువాయిత్. పోయిన జ్ఞానం అని తిరువరుత్తంలో మొట్టమొదటి పాసరంలో మనం చెప్పుకున్నామే. అక్కడి నుంచి ఇక్కడి దాకా కూడా ప్రేమ దిన ప్రవృద్ధమానం అయిపోతుంది. పెరగడమే తప్ప ఈ ప్రేమకి తగ్గడం అనే లక్షణము లేదు. కైంకర్యత్తుకు పూర్వక్షణయత్యాగిరికమరే పరమ భక్తి. ఏమండి, మరి ఆయన కృప ఉంది చాలన్నారు కదా, మళ్ళీ భక్తి గురించి ఎందుకండి మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతామంటే, ఒక కైంకర్యం చేయాలంటే భక్తి ఉండాలి కదా. ఇది స్టేట్మెంట్. మనం ఏదైనా ఒక మంచి పని చేయాలంటే ఆ చేయడానికి తగిన ప్రేమ ఈ మనస్సులో ఉండాలి. ప్రేమ ఉంటే అది కైంకర్య రూపంగా. ప్రేమ ఉండడం మానసికం, కైంకర్య రూపం చేయడం కాయికం. కాబట్టి ఇది అలాగ పరిణమిస్తుందన్నమాట. అది ఉండాగ వేణుమరే అవ్వరుగుంబోరే அங்கே போக கொண்டு அங்குள்ளார் அது ஒருபடியாய் இவர் அது ஒருபடியாய் இருக்க வண்டாதே முதலிலே.
ఏమంటే అది లేకపోతే ఎవరి దారి వాళ్ళే, అదొరుపడి ఇదొరుపడి, వాళ్ళ దారి వాళ్ళది, వీళ్ళ దారి వీళ్ళది. కొంతమందికి ప్రకటన ఉండదండి. ఈ లోకల్లో మనం చూస్తుంటాం, ఎంతో ప్రేమ ఉంటుంది, పైకి చక్కగా ప్రేమను ప్రకటిస్తూ ఒక్క మాట అనరు. ఆ ఊరంతా చెప్పుకోవాలా ప్రేమ ఉంటే? ఇదో తత్వం కాదండి. ప్రేమ ఉన్నప్పుడు ఏదో ఇంత వంట చేసి పెట్టాం, శుభ్రంగా తినేస్తున్నారు, 4 సార్లు వేయించుకొని, బాగుంది అనొచ్చు కదా. ఒక్కసారి బాగుండకపోతే తింటానా అంటే రెండు ఒకటే. అది నిజమే అవ్వచ్చు, కానీ ప్రకటన కూడా ఉండాలి. లేకపోతే దేని దారి దాందే. ఇవ్వడవాగ పెరెక్కినానాయిత్ పెరిదాయ మరంద కాదలాయిత్ ధర్మ్యనుబంధియాన కాదల్. ఎంత గొప్పదైనటువంటి ప్రేమ! జీవుడు పెరుమాళ్ళని విడిచి ఉండలేనటువంటి ప్రేమ, సముద్రం లాంటి ప్రేమ. ఇంకో అర్థం కూడా చెప్పారని. అందుకే అమరై విళైక్కడవదాన కాదల్. యుద్ధం వచ్చే ప్రేమ. యుద్ధం వచ్చే ప్రేమ అంటే ఏంటంటే, ప్రేమ వల్ల యుద్ధాలు వస్తాయా? వస్తాయి. బాగా ఇద్దరికి చాలా ఇష్టం అనుకోండి, తీసుకెళ్లకుండా ఎక్కడికో వెళ్ళాడు అనుకోండి, నువ్వు నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళావు అంతే, యుద్ధం మొదలైపోతుంది. ఆ మాట ఆ మాట ఆ మాట ఆ మాట అలా అలా. అన్నిటికీ మూలం ఏమిటి? నేను నీతో ఎప్పుడు ఉండాలి అని ప్రేమే కారణం. కానీ అది యుద్ధం వరకు పోతుంది. ఇలాంటి 100 ఉదాహరణలు అనమాట. పూర్పూసలై విళై తక్కాలరే. ఊరు వాళ్ళందరూ ఇదిగో ఎలా ఉన్నారో చూడండి వాళ్ళు అనుకునేంత యుద్ధం ఆ ప్రేమకి మధ్యలో అనమాట. కామవేళ్ మన్నం సిలై వాయి మలర్ వాళి కోత్తై కిరకాదల్ ఎన్నుదల్. నువ్వు జ్ఞానం ఇచ్చావు, జ్ఞానం ఇచ్చిన వాడవే, నాలో ప్రేమనిచ్చావు. ఈ ప్రేమ నువ్వు ప్రకటించకపోతే యుద్ధం చేసేదాకా నన్ను తీసుకొని వెళ్ళావు. ఇవి నిజమైన కలహాలు కాదు. మరి ఏమిటి కలహాలు? ప్రణయ కలహాలు. నిన్ను విడిచి ఉండలేను అని ప్రకటన చేయడంలో చేసే యుద్ధాలు ఇవన్నీ. అంతేగాని యుద్ధం అంటే ఒకళ్ళనొకళ్ళు కొట్టేసుకుంటున్నారు, తిట్టేసుకుంటున్నారు అని కాదండి. నిన్ను విడిచి నేను ఉండలేనని నీకు తెలుసు కదా, ఎందుకు నన్ను తీసుకెళ్ళలేదు? అది యుద్ధమే. కానీ దానికి కారణం మూలం ప్రేమ తత్వం. ఈరం సంగం కాదల్ కామం 2 మాటలు ప్రయోగించారండి ఇందులో. ఈరం అంటే దాని యందు మనస్సు లగ్నం అవడం, కాదల్ అంటే కోరిక పుట్టడం. లగ్నం అయ్యాకే కోరిక పుడుతుంది, కావాలి అనుకున్నాకే అది కొనుక్కోవాలి అనిపిస్తుంది. ఈరం ఎన్న దుఃఖం, కాలయన్న దుఃఖం, వాసియన్నది. ఏమండి, రెండిటికి పెద్ద తేడా ఏముందండి? పెద్ద తేడా లేదు, కానీ తేడా ఉంది. ఎలా ఉంది? మనం దాన్ని చూసాం, మనస్సు అక్కడ పడింది టక్, అది ఈరం. అది మనకు కూడా ఉంటేనో అనిపిస్తే దానికి కాదల్ అని పేరు, సంగం అన్నమాట. ఆ చిన్న తేడా. అంటే మనస్సు యొక్క ఆలోచన అవస్థలలో దగ్గరగా ఉన్న 2 అవస్థలు. చూడడం, బాగుందనుకోవడం, కావాలి అనుకోవడం. అదిలియే ఓర్ అవస్థా విశేషమిదే సంగాత్ సంజాయతే కామః ఎన్న. అదలిలే ఓరు అవస్థా విశేషమిదే. మనం భగవద్గీతలో ఎప్పుడూ చెప్పుకుంటాం కదా, ఏమిటండి? సంగాత్ సంజాయతే కామః, కామాత్ ధ్యాయతో విషయాన్ పుంసాన్, సంగస్తేషూపజాయతే. సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోపి జాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః. ఇలా స్టెప్ బై స్టెప్ అలా 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 కోరుకునేటువంటిది. పూర్వావస్థ ఏర్పత మేల్ పిరక్కుమ అవస్థ విశేషంతాన్ ద్రవ్యాంతరమెన్నలాయిరే ఇరుప్పదు. చూడడం మొదటి అవస్థ, పూర్వావస్థ. కావాలి అనుకోవడం దానిపై అవస్థ అన్నమాట. కారమరర్ మేని అడిగిలే ఎరో మెట్టు నీரும் பாய் சின்னாலும் மேல் వర్షియాదాగిల్ అప్పైర్తలై కిళరిందరాదిరే. పంట పండించి నీరు పెట్టినా సకాలంలో ఒక పెద్ద వర్షం వచ్చిందనుకోండి, ఎంత అందంగా హాయిగా. మనం నీరు పెట్టడం వేరు, వర్షం నీరు పెట్టడం వేరు. ఇప్పుడు ఇది ఇళ్లల్లో నిర్మాణాల్లో చూడండి,
వాటరింగ్ చేస్తూ ఉంటారు ఏ స్లాబ్లో వేసిన తర్వాత. అది మనం చేసుకోవడం వేరు. వర్షం వచ్చింది అనుకోండి, అది వద్దన్నంత దాకా పీల్చుకునేంత వాన పడిపోతుంది దాంట్లో. ఆ సౌకర్యం ఒకటి ఉంటుంది అనమాట. మేల్ వర్షియాదాగిల్ ఆ పైరే తలే కొళిందిరాదిరే, అప్పుడు కానీ అది బాగా పంటదు కదా. వడివాలే ఆయిత్తు వర్షితదు వర్షుక వలాహకం పోలే. వలాహకం అంటే లోపల నీరున్న మేఘం. వార్షిక మేఘంలాగా శ్రమహర మానవడివు. ఇక్కడ ఏమిటండి ఈ మేఘం? పెరుమాళ్ళు అనేటువంటి మేఘం. దాన్ని చూస్తేనే చాలు మన శ్రమ తీరిపోతుంది. ఎందువల్ల? ఆయన కటాక్షం అనేది చూపుల ద్వారా మన మీద జలరూపంగా వర్షిస్తుంది కాబట్టి ఆత్మసస్యం పంట పండుతుంది. దానితో పోల్చారండి. ఈ లౌకికమైన పంట పండడాన్ని పెరుమాళ్ళ అనుగ్రహ వర్షంతో పండే మనస్సు అనే పంటతోటి అద్భుతంగా పోల్చారు. నన్ కண்ணన్ వెరం వడివిల్ பசை கண்டகப்படும் அளவலன்று అగవాయిల్ తల్లియం ఉండాగ వేణుమాయిత్. పైన చల్లడం వేరండి. మామూలుగా రోజు నీళ్లు పడతాం అనుకోండి, ఆ గొట్టం పట్టుకుని ఒకసారి ఇలా అనుకుంటూ వెళ్ళిపోం. పడతాయి నీళ్లు, పడకపోవు. కానీ లోపల నుంచి దానికి కావలసినంత జలాన్ని సప్లై చేసేంతగా నీరు. అది ఎలాగా? వర్షం వచ్చినప్పుడు ఆ వేళ్ళు ఎంత దాకా పాకినా అక్కడక్కడి నుంచి చల్లదనాన్ని అవి తీసుకోగలుగుతాయి. అంటే మన ప్రయత్నం లిమిటెడ్గా ఉంటుంది, భగవత్ కటాక్షము అన్లిమిటెడ్గా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం. పెంగళుక్కు శేషభూతం కృష్ణనన్నాల్ పెంగళుక్కు శేషభూతం ఎన్నో ప్రసిద్ధమిరే. కృష్ణన్ అన్నారండి. కృష్ణుడు అంటే గోపి విహారి కదండి, గోపికల మధ్యలో విహరించేటువంటి స్వామి కదండి. వడివయ్యం తందు తన్నయ్యున్న మక్కు తంద కృష్ణన్. అందాన్ని చూపించాడు, అది ఇచ్చాడు. ఆ అందగాడే మనకి వస్తువైపోయాడు. మనకి ఇవ్వడం వేరు, తానే మనవాడైపోవడం వేరు. రెండు పిల్లలు ఉంటారు. ఎప్పుడైనా వచ్చి యోగక్షేమాలు చూడడం వేరు, నీ దగ్గరే ఉండి నీ సేవే చేసుకుంటానని కూడా ఉండిపోవడం వేరు. ఈ రెండిటికి తేడా ఉందా లేదు? అది అప్పుడప్పుడు జరిగేది. ఇది ఇంకా నిర్భరత్వం. మా వాళ్ళు నాకు ఉన్నారు, ఇది అందులో ఉండేటువంటి తేడా అనమాట. తోళి నిదారానారా ఇవ్వార్తై సొల్లిగరదు. అమ్మా నువ్వా స్వామి కఠినుడు అంటున్నావు, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? నీ తానారా ఇవ్వార్తై సొల్లిగర, నువ్విలా అంటున్నావా? అంటే ఆయన ఎంత గొప్పవాడో నీకు తెలుసు కదా. అలాంటి దాన్ని నువ్వు ఆయనని కఠినుడు అంటావా? ఈ విషయத்திலே இப்படி பொருந்த விட்ட நீயே மேக்கப்பார்த்தாலும் மீளாதிపడియాన ప్రావణ్యం ఉండాంబడి పండినానాగిల్. ముందేమో నువ్వే ప్రేమను కలిగించావు, ఇప్పుడేమో నువ్వే వద్దంటున్నావు. అందుకని చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి. ఈయన అవన్ ఎన్ సైవాన్ ఇరెండుం ఉనక్కే పనియో. రెండు నీ మాటలే. ఇరెండుం ఉనక్కుం పనియో. రెండు మాటలు నువ్వే చెప్తావా? ఏమిటా రెండు మాటలు? అమ్మా ఆయన గొప్పవాడమ్మా గొప్పవాడమ్మా వెళ్ళు అని ఆనాడు నువ్వే పంపించావు. అమ్మా వద్దమ్మా కఠినుడమ్మా అని నువ్వే ఇవాళ ఆ మాట మాట్లాడుతున్నావు. అదేంటి రెండు మాటలు నువ్వే మాట్లాడుతున్నావా? నేర్మయ్యుడయ్యవన్ ఎన్నో పొరంది విడిగయ్యం ఉనక్కే పనియాం. చాలా దయామూర్తి అమ్మా అని నువ్వే ఒకప్పుడు చెప్పావు. నిర్ఘృణన్ ఎన్నగత్త పార్తయ్యం ఉనక్కే పనియాము దయారహితుడమ్మా. మరి ఇంతకు ముందు దయగలవాడన్నావు, అది నువ్వు చెప్పిన మాటే. ఇప్పుడేమో దయలేని వాడు అంటున్నావు, ఇది నువ్వు చెప్పిన మాటే. ఇరుపది మున్బు నిర్మయ్యుడయ్యవనాగ చల్ల పట్టవం ఎన్ను పజిక్కొంబడి కడియనానో. ఏమ్మా అప్పుడు అలా మాట్లాడావు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. రెండు ఆయనవే అంటే నువ్వు నన్ను ఎంతగా ఆయన దగ్గరికి పంపించావంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నా మనస్సు తిరిగి నా దగ్గరికి రానంతగా నువ్వు ఆయనతో నన్ను చేర్చావు. ఇవాళ నన్ను వెనక్కి రా అంటే వచ్చే స్థితిలో నేను లేను అనేటువంటి దాన్ని ఈ 4వ పాసురంలో ఆ నింద, ఊరి నింద అనేటువంటి ఒక్క పదంతో 10 పాసురాలని ఎన్ని రకాలుగా ఎన్ని పోకడలుగా
మనకి నమ్మాళ్ళ వారు అందించారో అంత అద్భుత వ్యాఖ్యానాలని నంబిళ్ళయ్య గారు కూడా చెప్తున్నారు. చూడండి. ஊரவர்க்கம் வயிறு விட்டு அன்னை சொல் நீர் மடுத்து ஈர நல்வித்தை முளைத்த నెంజ పెరం చెయ్యుల్. ఈ పాసురంలో మొదటి 2 అర్థాలు లోకంలో పంటని పండించే విధానం, పొలము, నీరు పెట్టడం, ఎరువు వేయడం, ఇలాంటి కార్యక్రమాలు చెప్పినది పూర్వార్థం. పేరమరి కాదల్ కడల్ పురయ్య విళయివిత్త కారమర్మేని నంకಣ್ಣం తోలి తోలి కడియనే. కఠినాత్ముడు అంటావా, కడియనే, కఠినాత్ముడు అంటావా, భలే చెప్తున్నావమ్మా నువ్వే అంటున్నారు. 5వ పాసరం. கடியன் கொடியன் நெடியமால் உலகம் கொண்டாடியன் அறிவு அருமேனின் மாயத்தனாகிலும் கொடியன் நெஞ்சம் அவனென்றே கிடக்குமெல்லே துளிகொள் இடைமழ தோழி அன்னை ఎన్ చెయ్యుమే. కవిత్వం రాయడంలో అలా ఆయనకి ఆ పదాలు వాటంతట అవి వచ్చి పడిపోతాయండి. ప్రయత్నం చేసి ఇక్కడ ఏ పదం రాయను అనే ఆలోచన కాదు. నన్ను రాసుకో అంటూ పదాలన్నీ వచ్చి వరించేస్తాయిటండి. సరే, ఈ చెలి ఏం చెప్పింది, ఆయనకు సౌలభ్యం లేదు, ఆయన దయాహీనుడు, నువ్వు వెనక్కి వచ్చేసేయి. భలే చెప్తున్నావే, నువ్వు ఎంతగా చెడు చెప్తే నాకు అది మరింత ప్రేమను కలిగిస్తుంది. ఈ పాసురంలో ముఖ్యార్థం అది. నువ్వు నిందించిన కొద్దీ ప్రేమ పెరిగిపోతోంది దాని మీద. అది ఇందులో. కడియన్ కొడియన్ స్వామి యొక్క లక్షణాలు చెప్పింది కండి చెలికెత్తే. కడియన్ తన పని తాను చేసుకుపోతాడు, అది కఠినత్వం. ఇతరుల గురించి ఆలోచించడు. కొడియన్ దానికి ఇతరులను దుఃఖ పెట్టడానికి కూడా వెనుదీయడు. దొంగలు ఏం చేస్తారండి, మన బ్యాగ్ ఎత్తుకుపోవడంలో మనం బాధపడతామా అని ఆలోచిస్తారా వాళ్ళు? మన బాధతో వాళ్ళకేం సంబంధం అండి? వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు. అలా మన మనస్సునైనా దోచుకుపోయాడు. నెడియమా గొప్ప మహిమ కలిగిన వాడు, ఉలగం కొండాడియన్ లోకాలను కొలిచిన పాదాలు కలిగిన వాడు, అరివు అరిమేని ఇగో ఇంత అందంగా ఉంటాడండి అని తెలుసుకోలేనంత అందగాడు, వర్ణించడానికి వీలు కానంత అందగాడు. మా ఎత్తనాగిలం ఇన్ని గుణచేష్టలు కలిగిన వాడు అయినా కొడియన్ కొడియన్ అలాంటి కఠినాత్ముడిని ఎన్నెంజం అవనే என்று கிடைக்கும். నా మనస్సు ఆయనే కావాలి, ఆయనే కావాలి, ఆయనే కావాలంటోంది. మరి ఇదేం ఆశ్చర్యమో, ఆయన బాధపడతాడు అంటుంది, మళ్ళీ ఆయన దగ్గరికే వెడతాను అంటుంది. ఇది లౌకికంగా చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. తూడికొళ్ ఈ పాసురంలో ఇది ఒక అందమైన పదం అండి. తూడికొళ్ ఒక వాద్యం. ఇడై ఆ వాద్యం ఏంటంటే, ఇప్పుడు మద్దెలలు ఉంటాయి అనుకోండి, మద్దెలలు మొత్తం అంతా ఒకేలా ఉండి అటు ఇటు వాయించేలా ఉంటాయి. అలా కాకుండా మధ్యలో సన్నగా ఉండి అటు ఇటు వాయిద్యాలు డమరకాలు అంటారు చూడండి, అవి అటు ఇటు వెడల్పుగా ఉండి మధ్యలో సన్నగా ఉంటాయి. అలాంటి నడుము కలిగిన దానా అని. అసలు ఈ పదం ఇక్కడికి ఎలా వచ్చి పడుతుందండి? ఆ ప్రవాహంలో అలా పదాలు వచ్చి పడిపోతున్నాయి అన్నమాట. తొడికొల్ ఇడై వాద్యంలా ఉన్న నడుము అంటే ఏంటండి? నడుము ఉందా లేదా అనేటువంటి చర్చ. ఆ చర్చ అప్పుడు ఒక అర్థాన్ని ఇచ్చింది, ఇప్పుడు ఒక అర్థాన్ని ఇచ్చింది, అంతే తేడా. అప్పుడేమో అస్తి నాస్తి విచికిత్సాహేతు శాతోదరి, నడుము ఉందా లేదా అనిపించేలాగా. ఇవాళ నిర్ణయ జ్ఞానం, నడుము లేదు, మొత్తం సిలిండర్ టైప్ అన్నమాట, పైనుంచి కింద దాకా ఒకే వెడల్పుగా ఉండడము అనేటువంటిది. మధ్యలో ఈ సరదాలు ఒకటి. తోడి అన్నయ్యన్ చెయ్యం. అమ్మ ఏం చేస్తుంది, నేను ఇలా అయ్యాను అంటే నాకు ఇప్పుడు ఎవరిని పట్టించుకునే మనస్సు లేదు. అమ్మైనా సరే, నువ్వైనా సరే, లోకమైనా సరే
ఎవరైనా సరే అది నాకు అనవసరం. ఆ శిష్యుడు తన పని తాను చేసుకుపోతాడమ్మా, ఒకళ్ళు సుఖం చూడమ్మా, ఒకళ్ళు దుఃఖపడుతున్నారని బాధపడడమ్మా అంటున్నావు కదా నువ్వు. నువ్వు ఏది అయితే మైనస్ పాయింట్లుగా చెప్తున్నావో అవే నాకు ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి. వాడు అతనిలో గుణాలు లేవు అంటే ఆ గుణాలు లేకపోవడమే నాకు నచ్చుతోంది. ఏ గుణాలు లేకపోవడం? నా పని నేను చేసుకుపోతాను, నువ్వు బాధపడ్డా సరే అని వెళ్ళిపోయాడే, అబ్బా ఎంత బాగా పనిచేస్తాడమ్మా అతను అనే అర్థంలో దాన్ని నేను తీసుకుంటాను. కడియన్ కొడియన్ నరియమాలు ఉలగం కొండ అడియాన్. దీనికి వ్యాఖ్యానాన్ని మనం 93వ పేజీలో 7 పార్ట్ 5వ పాసురం. నువ్వు వచ్చి ఏం చెప్పావు? అవనకు నీర్మై ఎల్లై నిర్ఘృణన్ ఎన్నాయాగినం. ఇదిగో కృష్ణుడికి ఎక్కడ సౌలభ్యం లేదు, దయ లేదు, కఠినాత్ముడు అంటున్నావు. అయినా సరే అచ్చల్లువు కొర ప్రయోజనం ఇల్లై కాన్. నీ అవనకు గుణహాని సొల్లువదు ఎన్నై మెక్కావిరే. నువ్వు ఎందుకు చెప్తున్నావు ఈ మాటలు? వాడి ఎందు ప్రేమ తగ్గించడానికి చెప్తున్నావు. அதுவும் நான் அவனை பத்துகை కురుపాగ చొన్నానాన్ ఎత్తనై. నువ్వు ఏది మంచి కాదని చెప్తున్నావో అవే నాకు మంచి గుణాలుగా మరింత ప్రేమని పెంచుతున్నాయి. అందులో ఒక అందమైనటువంటి ప్రయోగాలు అన్నమాట ఇవి. ఏవైతే నీకు చెడ్డగా కనిపిస్తున్నాయో అవే నాకు మంచిగా కనిపిస్తున్నాయి. అందుకే నా కళ్ళతో చూడు అనే ప్రయోగం వచ్చింది. వాళ్ళ కళ్ళతో చూస్తే అన్ని మంచిగానే కనిపిస్తాయి అన్నమాట. కడియన్ ఇత్యాది అవనకు గుణహాని సొల్లబోధం నానే సొల్ల వేండంగా నే మోటి కడక్కనెన్నా ఎత్తనై పోకి అవనై కలందు ఉల్పగనెన్న ఎన్నై தெரியமோ உனக்கு அவனை ஆன பின்பு அவன் தன்னையும் நான் சொல்லக்கேள் என்கிறாள். ఇప్పుడు నువ్వు ఆయన గురించి చెప్దామని మొదలు పెట్టావమ్మా. నీ మూటి కడక్కనెన్రాయితోనైపో మొదలు పెట్టావు కానీ చెప్పగలిగావా? పూర్తి చేయగలిగావా? నిన్నని ఏం ప్రయోజనం లే, వేదాలే చెప్పలేకపోయాయి. నువ్వేం చెప్పగలవమ్మా? ఇంకా కడియన్ కఠినాత్ముడు, కూరియన్ క్రూరుడు, కడుమై కోర్మై స్వకార్యపరం. ఏమిటండి కఠినత్వం? తన పని తాను చేసుకుపోవడమే కఠినత్వం, ఇతరులను పట్టించుకోకపోవడం. అది ఈవిడికి ఎలా మంచిదవుతుందండి? తన పని తాను చేసుకుపోవడంలో నన్ను తీసుకుపోవడం అనేది తన పని అనుకున్నాడు అనుకో. ఒకవేళ ఎవరేమనుకున్నా ఇంక నన్ను వదిలిపెట్టడు, అలా అర్థం తీసుకోవాలి. అంటే తన పని తాను చేసుకోవడం అంటే నన్ను రక్షించడమే తన పని అని ఆయన అనుకుంటే ఎవరేమన్నా వదిలిపెట్టడు. కాబట్టి అదే నాకు నచ్చినటువంటి విషయము అన్నమాట. తనకొరు కార్యం ఉండానాల్, తనకో పని ఉంటే ఎదర్తలై అళవు పారాదే. అవతల వాడి అర్హత చూడకుండా మేల్ వియందు కలక్కుమవని తీసుకుపోతాడంతే. తను అనుకోవాలే గాని ఆయనకు అడ్డు లేదు. కొడియన్ తాన్ మేల్ వియందు వంద కలక్కచ్చేదే పెరియేన్ ఎన్న వల్లన్. ఒకసారి నేను గ్రహించానంటే విడువను అంటున్నాడు. అమ్మ మొండివాడమ్మా అన్నావు నువ్వు. అవునా, మొండితనం నాకు ప్లస్ పాయింట్. ఎలాగా? ఒకసారి పట్టాడంటే ఇంకా నన్ను విడిచిపెట్టడు. అందువల్ల నాకు ఆ కొడియన్ అనేటువంటిది కూడా నచ్చింది. సంశ్లేషத்தினுடைய మధ్యத்திலே పిరివై నినయిత్తవను ఇచ్చెయ్యమాటాదొన్నుండో. ఇలాంటి ప్రేమ కలిగిన వాడు చెయ్యలేనిది ఏమైనా ఉంటుందా? ఒక్కసారి ఆయన దయ పడాలే గాని ఇంకా జీవితానికి ఎదురు ఉండదు. పేదై నిన్నై பிரியானினி என்றகன்றான் கலக்க செய்தே மத்தொன்றை நினைக்க வல்ல அவனுக்கு இனி చెయ్యారియాదు ఒన్రుండో. నిన్ను వీడను అని చెప్పి ఆయన గ్రహించిన తరువాత ఎవ్వరు చెప్పినా ఇంకా ఆయన వెదిలి పెట్టడు అనేటువంటిది. ఒక్కసారి ఆయన కళ్ళల్లో పడాలంటే, పడ్డానంటే ఇంకా నా జన్మ చరితార్థం అయిపోతుంది. నడియ మాల్ ఎందు పెరుమై. మాల్ అంటే ఏంటండి? పెద్దవాడు, వ్యామోహశీలి. நெடுமையால் நினைக்கிறது அதின் மிகுதியாய் அறப்பெரியவன்.
పూర్తి గొప్పతనం. అసలు అర్థం కాదు, మనం ఆయన్ని అర్థం చేసుకోలేమో అనేటువంటిది. ఇత్తాల్ కైపు కిరిక్క చేయదేయం అడవిడవన్నాదపడి ఇరుక్కుమవన్యంగై. అందువల్ల ఒక్కసారి పట్టాడంటే ఇంకా చెయ్యి విడిచిపెట్టనటువంటి స్వామి. பிரியனை நைத்திரானன் அறியா நிற்கச்சேதேயம் சேன் பொன்னம் சென்று பொருள் படை పాంగతిన్ననవు ఎన్న వన్నాదపడియాయిరికై. ఒక్కసారి అనుకున్నాడంటే ఆ పని పూర్తి అయ్యేదాకా విడిచిపెట్టనటువంటిది నాకు గొప్ప లక్షణంగా కనిపిస్తోంది. అవును, అలాగే ఉండాలి. అదృష్టం కొద్దీ మనం అందులోకి పడ్డామా, మన పట్టాడంటే ఇంకా వదిలిపెట్టడు. కాబట్టి నేను అలా అర్థం చేసుకుంటున్నా. అది மேல்விழுந்து வந்து கலவா நிற்க செய்தே பிரிய நினைத்தால் அத்தை அறிய செய்தேயும் நீ பிரிய நினைத்தாய் என்னும் అడిపిడిத்து కార్కట్టిల్ విలక్క వండాదపడియా ఇరికై. ఏమి చేసినా సరే నిన్ను విడిచిపెట్టను అనేటువంటి ఆ గుణం నాకు నచ్చింది. ఉలగం కొండాడియన్ లోకాలను కొలిచిన పాదాలు பிறர் உடைமையை தனக்காக நினைத்தால் பின்னையும் அவர்களுக்கு ஓர் அடியும் శేషియాదపడి పండుమవన్ అవர்கள் పెన్నై పాతాళத்திலே తళ్ళుమవన్. ఇక్కడ ఒక చిన్న హాస్యం అన్నమాట. హాస్యపు తొనక, మబ్బు తొనకలాగా పెద్ద హాస్యంగా కనపడదు, కానీ చిన్న హాస్యం. ఎవరైనా పోనీ ఏదైనా ఇద్దామని సిద్ధమయ్యారనుకో, ఓ బలిచక్రవర్తి భూమి ఇస్తానన్నాడు అనుకో, పాపం ఆ ఇచ్చిన ఆయన కూడా పిన్నయ్యం అవர்களுకు ఓరు అడియం శేషియాదపడి పండుమవన్. వాడు నిలబడ్డానికి కూడా భూమి మీద చోటు లేనంతగా దోచేసుకుంటాడు. ఇస్తానంటే ఏదో కొంత ఇవ్వాలి, కొంత పట్టుకుపోవాలి. ఇచ్చిన వాళ్ళు బతకడానికి అవకాశం ఉండాలి, కాదు మొత్తం దోచుకుపోతే. మరి బలిచక్రవర్తి విషయంలో అలాగేగా చేశాడు. ఏం చెయ్యాలి, ఎక్కడ ఉండాలి, నువ్వు ఎక్కడ ఉండాలో నేను నీకు ప్లేస్ చూపిస్తా అని పాతాళాన్ని చూపించాడు. అమ్మో, ఇలాంటి వాడండి. ஒன்றை கொள்ள பார்த்தால் அவர்கள் கொன்నం శేషియాదపడి కొళ్ళెన్ తిరువడిగళయ్యుడయ్యవన్. ఒక్కసారి సేవిస్తే ఆ పాదాలను విడిచిపెట్టలేని వ్యామోహాన్ని మనకు కలిగించేటువంటి అద్భుతమైన పాదాలు కలిగినటువంటి స్వామి. హరివరుమేని అంటే చాలా దుర్లభమైన శరీరం, ఆ దివ్యమంగళం. అది పంచ ఉపనిషత్తులతో చేసినటువంటి శరీరం. మనదేముందండి, పంచభూతాలు. ఎప్పుడైతే ప్రాణం దేహాన్ని వదిలిందో పంచభూతాల్లో కలిసిపోతుంది దేహం. పెరుమాళది అలాంటివి కాదు, పంచ ఉపనిషన్మయమైనటువంటి శరీరము అని. ఇత్తలైకు సర్వసత్తయం తర నినైకిరానో సర్వస్వాపహారం పన్న నినైకిరానో ఎన్నరే వండాదపడియాన అడివుడవయ్యుడయ్యనో. అది తనని ఇస్తాడో మన దోచుకుపోతాడో తెలియదు అన్నారు బెళ్ళి గారు. చాలా బాగుంది ఈ మాట. ఆయన మనవడానికి, తను మనవాడవడానికి వచ్చాడా, మన్ని తనవాడిని చేసుకోవడానికి వచ్చాడా, ఎటూ తెలియట్లేదు. రెండు వైపులా కూడా ఎన్నుడయ్య ఆత్మాత్మీయంగళయ్యని ఇట్టవజక్కు ఎన్బారై పోలే తల్లి. ఇదిగో నేను, నా ఆత్మ, నా ప్రేమ, నా గొప్పతనం అన్నీ నీవే అంటూ వచ్చాడు. వచ్చేటప్పుడు ఓహో నిజమేనేమో, తన దగ్గరున్నవన్నీ నాకు ఇస్తాడేమో అనుకుంటున్నాను. పెన్నయ్యాయి తివడై తన కాకిట్టు. వెంటనే ఏం చేశాడు, నేను నాకు సంబంధించినవి అన్నీ తనవిగా చేసేసుకున్నాడు. నావి నీకు ఇస్తానంటూ వచ్చి నావి తనకి తీసేసుకుని వెళ్ళిపోయాను. ఇవ్వడానికి రాలేదు, దోచుకుపోవడానికి వచ్చాడు. ఏం దోచుకుపోయాడు, నిధి అయినటువంటి మనస్సునే దోచుకొని పోయాడు అని. మాయత్తన్ నాను మెన్నుడై మయ్యన్னை ఇట్టవజక్కు என்னை புத்தியை అనుసంధిత్తు అది లేనెందు అపహృతమాయిరిక్క. ఏమో వచ్చేటప్పుడు అన్నాడు, ఇదిగో నేను నీ వాణ్ణి, నీకోసమే వస్తున్నా అంటే నిజమే అనుకున్నా. అవ్వడవిలే కన్నిలే మణలై తూలి కళ్ళల్లో మట్టి కొట్టేశాడండి. ఇది ఒక చాటు, ఒక ఉక్తి అన్నమాట. నా కళ్ళల్లో కారం జల్లి అంటామే, అంటే మోసం చేశాడు అని అర్థం అన్నమాట. నేను నీవాణ్ణి అంటూ వచ్చి తను నావాడవలేదు, నన్ను తనదాన్ని చేసేసుకున్నాడు.
అని. ஆகிலும் நீ சொல்ல மாட்டாதவையும் சிசுபாலாதிகள் சொல்ல மாட்டாதவையும் எல்லாம் நான் சொல்ல వల్లేనిరే అవి విడిగైకు రుప్పాగ పెట్టేనాగిల్. ఇదిగో నువ్వు ఒకటంటే ఇప్పుడు నేను 10 అండం మొదలు పెట్టా ఆయన్ని. ఎలా అంటున్నాను? శిశుపాలుడు తిట్టినట్టు తిడుతున్నాను. అంటే అవడం అనేది లేదు, అలా తిట్టు వెనక తిట్టు, తిట్టు వెనక తిట్టు, తిట్టు వెనక తిట్టు వస్తూనే ఉన్నాయి అన్నమాట. కొడియ ఎన్నంజం ఉల్లోకమాయి. నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్. ఉల్లోకమాయి లోక విషజాతీయమానంజు. ఏం మనసు చేసేసాడండి దీన్ని. నాటారుకు గుణం పత్తుగై కూతుం పత్తాసాయి పత్తాసాయి దోషం విడిగై కుడలాయిరే ఇరుపదు. నువ్వు గుణాలు కాదు అని ఏవి చెప్తున్నావో దోషాలని, ఆ దోషాలనే నేను ప్రేమించేలా చేసిన మనిషి. ఒకడి దృష్టిలో అది తప్పండి, ఒకడి దృష్టిలో అది రైట్ అండి. ఈ సిద్ధాంతం సృష్టి ఉన్నంత కాలం ఉంటుంది. అవును నేను ఇది కరెక్ట్ అనుకుంటున్నాను అని, అది నేను తప్పు అనుకుంటున్నాను అంటాడు అవతలవాడు. నువ్వు తప్పు అనుకున్నదే నాకు రైట్ అనిపిస్తోంది అంటాడు యువతలవాడు. అలాగ భగవంతుడు నన్ను దోచుకుపోయే లక్షణాలు కలవాడు అని నువ్వు అన్నమాటే నాకిప్పుడు చాలా ఇష్టంగా అనిపిస్తోంది. అంగనందుకే గుణహాని తానే పత్తుక్కై కూడలాంబడియాన ఎన్నంజం. నువ్వు ఎంత చెడ్డవాడంటే ఆ చెడ్డ గుణాలు నాకు అంత నచ్చేస్తున్నాయి. భలే అదనమాట, అట్నుంచి వస్తుంది అనమాట. నీకు ఏవి చెడు అనిపిస్తున్నాయో ఆ చెడు వల్ల నాకు మంచి అనిపిస్తున్నాయి. నువ్వు ఒక విషయం చెప్పావు, కఠినుడమ్మా అన్నావు. ఎందుకు కఠినుడో చెప్పు అని అడిగా. అసలు మన్ని లాక్కుపోతుంటే వద్దన్నా వినడు అన్నావు నువ్వు. అదే నాకు కావాలి. మన్ని లాక్కుపోతుంటే ఇంకా మన్ని విడిచిపెట్టకూడదు, పట్టుకుపోవాలి. ఆ దోషమే నాకు గుణంగా కనపడింది. అవనండ్రే కిడక్కుం. ఇదొక్క పెళ్ళాన్ పనికుంబడి. పెళ్ళాన్ అనేటువంటి మహానుభావులు ఇక్కడ ఒక అందమైన వ్యాఖ్యానం చెప్పారండి. ఏంటి? ఈ దోషంగల్ అవనినవన్రో ఎండ్రు అవన్ కడియనన్రాల్. ఒకటి అమ్మ ఒక మూడు 4 పాయింట్స్ చెప్పారండి ఇక్కడ. ఆయన చాలా కఠినాత్ముడమ్మా అన్నారు. అవన్ కడుమ ఇప్పోదే కాణవేణం. ఎలా కఠినాత్ముడో నేను చూడాలి అన్నారు ఆళ్వారు. ఏది చెప్తే అదేంటో నేను తెలుసుకుంటా అనడం అన్నమాట. ఇక్కడ ఈ 4 పాయింట్స్ అవి. ఆయన కఠినాత్ముడు. ఎలాగా? నేను చూస్తా ఉండు. కొడియన్ కాదమ్మా, క్రూరుడమ్మా. అవన్ కొడుమైపోదే కాణవేం. అయ్యేంటి ఆ క్రూరత్వం నా ముందు చూపించమని ఒకసారి. అవన్ దుష్ప్రాపన్. దొరకడమ్మా ఆయన మూడవది. అవన్ దుష్పాపనానపడియే ఇప్పోదే కానవేడు. ఎలా దొరకడో చూస్తాను, రమ్మను నా ముందుకి. ఇది మూడవది. అవన్ సర్వస్వాపహారి. అన్నీ దోచుకుపోతాడమ్మా. అవన్ సర్వస్వాపహారం పన్న నా నిజందరిక్కరెక్కాను వేయడం. ఎలా దోచుకుపోతాడో చూడాలనుంది, రమ్మని ఒకసారి. అవన్ దుర్జ్ఞేయం. అమ్మా మనకు అందడమ్మా, తెలుసుకోలేమమ్మా. అవన్ దుర్జ్ఞేయత ఇప్పోదే అని వేయడం. ఎలా తెలుసుకోమేమో ఇప్పుడు నేను చూడాలి. 5 పాయింట్స్ చెప్పారండి. సఖి ఏది తప్పుగా చెప్తుందో అదేమిటో నేను ఇప్పుడే తేల్చుకుంటా. మొదటిదేమిటి? కఠినాత్ముడా. నా ముందుకు రమ్మను, ఆ కాఠిన్యం ఏమిటో చూస్తా. ఏమిటి? క్రూరాత్ముడా. చూపించమని నా ముందు ఆ క్రౌర్యం ఏమిటో. ఏంటి? పొందలేనివాడా. నా దగ్గరికి రమ్మను, ఎలా విడిచిపెట్టుకుని వెళ్ళగలడో చూస్తాను. ఏమిటి? అన్నీ అపహరిస్తాడా. ఎలా అపహరిస్తాడో ఒకటి పట్టుకెళ్ళమను. ఆయన తెలుసుకోలేనివాడా. ఎలా తెలుసుకోలేనివాడో చెప్పమను. అంటే నా ముందు ఈ ఆటలేవి సాగవు అంటున్నారు ఆళ్వార్ నాయకులు. అందుకే అవనంద్రే కిడక్కుం. ఆయనే కావాలి. ఎన్నంజక్కు మాయాబాధరిచి ఉండాగిలు మరియే. చిన్న మాట అండి, పెద్ద సిద్ధాంతం మాట. ఇప్పుడు నా మనసు మాయావాదంలో పడిపోయింది. మాయావాదం అంటే అద్వైత సిద్ధాంతం. నేను ఆయన మేమిద్దరం ఒకటే అనేటువంటిది అద్వైతం. ద్వైతం లేదు అనేది. ఈ చిన్న సంభాషణలో అంత సిద్ధాంతాన్ని నంబిళ్ళయ్య గారు లోపల ప్రవేశపెట్టేశారని. ఎలా చేస్తాడో చూస్తా, ఎలా వెడతాడో చూస్తా, ఎలా దోచుకుంటాడో చూస్తా, నాకు అర్థం కానివి ఏం మాట్లాడతాడో చూస్తా. అని చెప్పు మాయావాది రుచి ఉండాలి మరి
அதாவது விசேஷணம் சத்தில் தாத்பரியம் என்றிருக்கே விசேஷத்துக்கு అవ్వరు ఎరదు ఇల్లై. అది విశేషణాలు విశేష్యాలు అని కొన్ని ఉంటాయండి. అంటే నౌన్స్ అడ్జెక్టివ్స్ అని అనుకోండి. మీకు అందరికీ తెలిసినటువంటి ఇదిలో ఏంటి, ఒక తెల్లని గుర్రము అన్నాం అనుకోండి. తెల్లని అనేది విశేషణం, గుర్రం అనేది విశేష్యం, అంటే నౌన్ ఫామ్. ఈ నౌన్ ఎలా ఉందో చెప్పే అడ్జెక్టివ్ తెల్లగా ఉంది అని గుణాన్ని చెప్పేది విశేషణము అన్నమాట. మాయావాదంలో భగవతత్వము అనేదే తప్ప వేరే రెండవది లేదు. జీవుడు భగవంతుడు రెండు కలిసిపోయే ఉంటారు అని సిద్ధాంతం. ఇప్పుడు నా వాదం అటువైపు పోతోందా అనిపిస్తోంది. నేను ఆయన ఒకటే భావాలు కలిగిన వాళ్ళం కాదు. మళ్ళీ నేను నేనే, ఆయన ఆయనే, మళ్ళీ నా భావాలు ఆయన భావాలతో చక్కగా కలిసిపోతున్నాయి. మన సిద్ధాంతానికి మూలం ఇదే. పెరుమాళ్ళ దగ్గరికి వెళతాం, పెరుమాళ్లలో కలిసిపోం, పెరుమాళ్ల పాదాల దగ్గర సేవిస్తూ ఉంటాం. ఇది ఒక పెద్ద సిద్ధాంతవాదాన్ని ఒక చిన్న వాక్యంలోకి తీసుకురావడము అనేటువంటిది అన్నమాట. ఈ తాల్ అవన్ గుణ నిబంధనమన్రు అవనొట్టై సంబంధం సత్తా ప్రయుక్తమెంగై. ఆయనకి నీకు దోషాలుగా కనపడ్డవి నాకు గుణాలుగా కనపడ్డాయి. దీనికి జవాబేముంటుందండి? ఇది బాగుండదురా, ఆ బాగుండకపోవడమే నాకు బాగుంటుంది. దానికి ఏం చెప్తామండి? నాకు బాగుండదురా, అదే నాకు కావాలి. దానికి సమాధానం ఏముంటుంది? ఎల్లే ఎల్లే. ఎంత ఆశ్చర్యము! ఎన్నే. ఆ ఆశ్చర్యం ఏమిటో మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవేశం కోలనాదన్నతహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణ యుగ్మేన చ నిగమ శిరో యోగి భట్టారకౌచ గోవిందం కూరనాదేన సహ కురుకే సేందు సింధుం యతీంద్రం మాలాదుర్యామనార్యో మమరుదినే రామ పద్మార్కనాథ తిరన్మాల్సేన మొదలు చెడు గోపన్నాథమన శైరి యొక్కొండార్ మణక్కాల్ నంబి సంగ్రామాళ వందార్ குருமாலாளர் குருகை திராக்கம்பாவிதராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமுனே திருக்கண்ணர் கம்புடைய நம்பெள்ளை இவர் ஈழழுத்தற்கே எந்த மாதவர் பற்பனாவர் இவர் அருளாளர் திருவடி ஒன்றே தேவ பெருமாள் கை கண்டுள்ளம் திருமலையாள் வார்பதங்கள் முன்னங்கள் பேதந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசனே ராமானுஜாரிதாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீ சைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாத லப்த பரம பிராப்ய கைங்கர்யசாலினே ஸ்ரீசைலேச దయాపాత్రం భక్త్యాది గుణార్ణవం యతీంద్రపరవణం వందే రమ్య జామాతరం మునివాళ్ తిరువాய்மொழிப்பிள்ளை மாதவ வாழ்வாழும் மனவாழ மாமன் வாயுவன் மாறும் திருவாய்மொழிப்பிள்ளை மாநிலத்தோ தேரும்படை உரைக்கும் சேர் ஸ்ரீரங்க సింహగిరి దేశక పాద సేవా ప్రాప్తాఖిల ద్రౌడవేద రహస్య జాతం శ్రీ గౌతమాన్ వై సమాశ్రిత భాగదేయం గోపాల దేశకుమాం శరణం ప్రపద్యే కౌష్కాన్ వై సంజాతం వెంకటారిధనోభం వేదాంతాచార్య శిష్యుడైవర్లిమాం భజే శ్రీమద్ వెంకటరంగారి శిష్యం సత్యస్య సేవదం శ్రీ లక్ష్మణాది విబుధం సంశ్రయే దీవిదీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.